అండి హాయ్, నా పేరు వచ్చేసి పి రంజన్ అండి, యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను రాగి బోనాలు చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి జల్లలు పట్టుకోవాలండి, ఒక కప్పు. ఈ ఉండలు మట్టి పొట్టు అవి ఉండిద్దికండి, జల్ల పట్టుకోవాలా మెత్తగా. యాలకుల పొడి, సాల్ట్, కొంచెం నెయ్యి అండి. ఇవి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు బెల్లం కరిగించుకున్నామండి. గ్యాస్ ముట్టిద్దామండి. బెల్లం అండి, 250 గ్రాముల బెల్లం ఉంది. వాటర్, ఈ బెల్లం కరగాలండి. ఇంకొంది బెల్లం అంతా కరిగింది. ఇప్పుడు పక్కకు దించుకొని పిండిలో కలుపుకుందామండి. కొంచెం కొంచెం పోసుకుంటా కలుపుకుందాం. వేడిగా ఉందండి, అందుకని గంటెతో కలుపుతున్నా. కొంచెం కొంచెం పోసుకుంటా కలుపుకుందాం. మొత్తం పోసుకుంటే లూజ్ అయిద్దని నేను కొంచెం కొంచెం పోసుకుంటున్నానండి. మీరు కూడా చూసుకొని కలుపుకోండి. బాగా కలుపుకోవాలండి. నేను దీంట్లో యాలక్కాయలు, సోడా ఉప్పు, నెయ్యి పోసానండి. ఇప్పుడు బెల్లం నీళ్ళు పోసి కలుపుతున్నాను. ఇంకా కొంచెం పోద్దామండి, కొద్దిగా గట్టిగా ఉంది. నేను బాండీలోనే కలిపేదాన్ని అండి, పలసం అయిద్దని అందుకని వేరే గిన్నెలో కలుపుకుంటున్నాను. ఈ కప్పున్నర పిండి అండి. ఇక మెత్తగా కలుపుకుంటే చాలండి. అంత టైట్గా ఉండకూడదు, అంత లూజ్ ఉండకూడదండి.
ఇదిగోండి ఇట్లా కలుపుకుంటే చాలు. మెత్తగా కలుపుకున్నానండి. అంత లూజ్ లేకుండా అంత గట్టిగా లేకుండా కలుపుకున్నా. మీకు ఎంత ముద్ద కావాలో అంత ముద్ద తీసుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను నూనె పెట్టుకుంటున్నానండి. ఇదిగోండి గ్యాస్ వెలిగిద్దాం. బాండి పెట్టుకున్నాం. నూనె అండి. ఇవ్వండి నూనె కాగుతుంది. పిండి కూడా మెత్తబడింది. ఇలాంటి కవర్ ఒకటి తీసుకొని ఇదిగోండి నెయ్యి చేతికి రాసుకొని చేసుకోవచ్చు. అంత పలసంగా వద్దు, అంత లావుగా వద్దండి, మందం. ఇప్పుడు నూనె కాగిందేమో చూద్దామండి. ఇంకా కొంచెం కావాలండి. ఇదిగోండి నూనె కాగింది. నచ్చేసి పదానుకో జర ఉప్పు
ఒక్కొక్కటి వేసుకుంటా కలుసుకోవాలండి, మాడకుండా. ఈ రాగి పిండి కలర్ అంతేనండి. ఇదిగోండి వేడి వేడి రాగి బూరెలు రెడీ అండి. బెల్లం వేసి చేసా. ఇప్పుడు ఇదిగోండి చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. ఇప్పుడు మా ఆయన టేస్ట్ చేసి చెబుతాడు. బాగున్నాయండి రాగి బూరెలు. మీరు కూడా చేసుకొని టేస్ట్ చూసి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ గంట నొక్కండి.